Hello friends, welcome to our channel. Nenu Anil Nayak. As usual, pause the video and try to solve it on your own. Video pause చేసి సాల్వ్ చేశారు అనుకుంటున్నాను. Now it's my turn. 8 persons ABCD EFGH are sitting at a circular table and facing outside, but not necessarily in the same order. So my question starts here. Ikkada varaku instructions em ichchinadu, we have 8 persons sitting around a circular table and everybody is facing towards outside. So 8 lines draw cheskunna and everybody is facing outside. Then next, C sits third to the left of E. C sits third to the left of E. Only one person sit between E and F. E ki F ki madhyalo we have only one person. G sits immediate right of H. H ki immediate right lo you will be having your G. H neither sits opposite to C or F. C ki F ki opposite lo H రాడు. C ki F ki opposite lo H రాడు. Done. Next, the number of persons sitting between F and G. F ki G ki మధ్యలో ఎంతమంది ఉంటే ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ ఏ. ఈకి ఏకి మధ్యలో కూడా అంతమందే ఉంటారు. నౌ బి డస్ నాట్ సెట్ అడ్జసెంట్ టు ఏ. బిఏ పక్క పక్కన రారు. నెక్స్ట్, డి సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి సెకండ్ టు ద రైట్లో we have a D here. Done. Now pause the video and try to think that from where shall we start the question ni ekkadi nunchi start cheyali. Just think. So a check cheyochu. I can start my question from EC, I guess. C నుండి స్టార్ట్ చేస్తే ఈకి ఒక గ్యాప్ ఇచ్చి ఎఫ్ రెండు సైడ్ రావచ్చు. వీ నీడ్ టు టేక్ 2 పాసిబిలిటీస్ ఇట్ సీమ్స్. సో 2 పాసిబిలిటీస్ తీసుకొని ఈకి లెఫ్ట్ సైడ్ ఒకసారి, ఈకి రైట్ సైడ్ ఒకసారి 2 times ఈఎఫ్ తీసుకుంటే ఆ తర్వాత సికి ఎఫ్కి అపోజిట్లో హెచ్ రావద్దు. దెన్ వీ క్యాన్ ఫిక్స్ హెచ్ అండ్ జీ, రైట్? అట్లా వీ క్యాన్ చెక్. సో ఫస్ట్ విల్ టేక్ 2 పాసిబిలిటీస్. 1 2 3 4 5 6 7 8. Done. So I'll start my question with E. 2 gap ఇచ్చేసి C. 2 gap ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ లో C. Done. We are done with this. Now we have E and F మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. సో ఈకి ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి విల్ బి హ్యావింగ్ ఎఫ్ హియర్, అండ్ దెన్ ఇంకొకసారి ఈకి రైట్ సైడ్ ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి విల్ బి హ్యావింగ్ అవర్ ఎఫ్ హియర్. సో 2 times తీసుకుందాం, ఎఫ్ అండ్ ఎఫ్. Done. Great. Next, now we'll try to fix B కి D కి మధ్యలో ఒక పర్సన్ గ్యాప్ ఉండాలి. బిఏ పక్క పక్కన రావద్దు. ఎఫ్ కి జీ కి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఈకి ఏకి ఎంత మధ్యలో అంతమందే ఉండాలి, సేమ్. సో వీ కెనాట్ ఫిక్స్ దీస్ థింగ్స్. ఓకే, ఇది చెక్ చేద్దాం. సికి ఎఫ్కి అపోజిట్లో హెచ్ రావద్దు అండ్ హెచ్కి ఇమ్మీడియట్ రైట్లో జీ ఉండాలి, రైట్? సో దీన్ని కనెక్ట్ చేసి చెక్ చేయడానికి ట్రై చేద్దాం. వెన్ ద క్వశ్చన్స్ డైరెక్ట్గా సాల్వ్ అవ్వనప్పుడు ఇట్లా కనెక్ట్ చేసి చెక్ చేసుకోవాలి, రైట్? సో ఈ రెండు కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. వేర్ వీ హ్యావ్ అవర్ సి అండ్ ఎఫ్ ఇక్కడ ఉన్నాయి. సి అండ్ ఎఫ్. సో సికి అపోజిట్లో హెచ్ రాదు, సికి అపోజిట్లో ఎఫ్కి అపోజిట్లో హెచ్ రాదు. ఎట్ ద సేమ్ టైం సికి అపోజిట్లో రాదు, రైట్? సో ఈ 2 ప్లేసెస్లో రాదు, ఈ 2 ప్లేసెస్లో హెచ్ రాదు. అప్పుడు హెచ్ కోసం మిగిలిన ప్లేస్ ఏది? ఒకటి ఇది అండ్ నెక్స్ట్ E2, రైట్? E2 అండ్ ఇది. బట్ ఇక్కడ ప్లేస్ చేస్తే హెచ్కి ఇమీడియట్ రైట్లో జీ పెట్టడానికి ప్లేస్ ఖాళీగా ఉందా? లేదు. అండ్ ఇక్కడ ప్లేస్ చేస్తే హెచ్కి ఇమీడియట్ రైట్లో జీ పెట్టడానికి ప్లేస్ ఖాళీగా ఉందా? లేదు. సో విల్ ప్లేస్ ఆర్ హెచ్ హియర్ అండ్ హెచ్కి ఇమీడియట్ రైట్లో జీ ఇక్కడ వచ్చేస్తారు. డన్. సో విల్ ప్లేస్ ఆర్ హెచ్ హియర్. ఐ హోప్ ఇట్ ఇస్ నాట్ క్రియేటింగ్ ఎ మెస్, రైట్? సో మళ్ళీ ఒకసారి చెప్తా, క్లియర్గా వినండి. ఎఫ్కి అపోజిట్లో హెచ్ రావద్దు. సికి అపోజిట్లో హెచ్ రావద్దు. ఎఫ్కి అపోజిట్లో హెచ్ రావద్దు, సికి అపోజిట్లో హెచ్ రావద్దు, అండ్ సికి ఇమీడియట్ హెచ్కి ఇమీడియట్ రైట్లో జీ ఉండాలి. సో ఇక్కడనే 2 places ఖాళీగా ఉన్నాయి, వేరే దగ్గర ప్లేసెస్ ఖాళీ లేవు కాబట్టి ఇక్కడ హెచ్ ఇక్కడ జీ వచ్చేస్తుంది. డన్.
Great. So you'll be having your H here, H ki immediate right lo G. We'll check same in this case, second case lo check చేద్దాం. C కి opposite లో H రావద్దు, F కి opposite లో H రావద్దు, ఈ టూ ప్లేసెస్లో H రావద్దు. అప్పుడు HG కోసం పక్క పక్కన ప్లేసెస్ మిగిలినవేవి, దీస్ టూ ప్లేసెస్, ఓన్లీ ఈ టూ ప్లేసెస్లోనే ఖాళీగా ఉన్నాయి, అప్పుడు H ఎక్కడ వస్తుంది, హెచ్కి ఇమీడియట్ రైట్లో G కావాలంటే విల్ బి హ్యావింగ్ యువర్ H హియర్ అండ్ ఇక్కడ G వచ్చేస్తుంది. డన్. సో H and G. So we are done with this. So finger rule is very important. ఇట్లా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా చెక్ చేస్తేనే ఎక్కువ పాసిబిలిటీస్ రాంగ్ అవ్వకుండా ఎలిమినేట్ చేయొచ్చు ఫాస్ట్గా అండ్ వీ క్యాన్ సాల్వ్ దమ్ ఈజీలీ. డన్. నెక్స్ట్ ఇది ఫిక్స్ చేయొచ్చు. వీఆర్ డన్ విత్ దిస్ టూ, రైట్. నెక్స్ట్ ఇది ఫిక్స్ చేయొచ్చు. ఇది చూడండి, బీకి రైట్ సైడ్లో ఒక గ్యాప్ ఇచ్చి డి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం బి ఏ పక్కన రావద్దు. బీకి రైట్ సైడ్లో ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి డి ఉండాలి అండ్ బి అండ్ ఏ ఇమీడియట్లీ రావద్దు. సో అక్కడ అలా ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండ్ ఇక్కడ మధ్యలో ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీగా ఉంది, సో ఇది ఒక పాసిబిలిటీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే హియర్ వీ హ్యావ్ ఓన్లీ వన్ పర్సన్, ఆ తర్వాత ఇవ్వడానికి ప్లేస్ ఖాళీ లేదు. సో దట్ ఈస్ ద ఓన్లీ పాసిబిలిటీ దట్ వీఆర్ లెఫ్ట్ విత్. సో బి ఇక్కడ వచ్చేస్తుంది అండ్ యుల్ బి హ్యావింగ్ యువర్ డి హియర్. దీంట్లో చెక్ చేస్తే ఇక్కడ పెట్టడానికి బి పెట్టడానికి ట్రై చేస్తే రైట్ సైడ్లో ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి ఏం రావాలి, డి. ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉందా, లేదు. సో ద ప్లేస్ వీఆర్ లెఫ్ట్ విత్ దిస్ బీకి రైట్ సైడ్లో ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి డి ఇక్కడ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వీఆర్ లెఫ్ట్ విత్, రైట్. సో బి అండ్ డి. డన్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ప్లేస్, ఒకటే ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ అండ్ ఇక్కడ ఒక ప్లేస్, టూ, రైట్. సో ఆ ప్లేస్లో మిగిలిన ఎలిమెంట్ ఏది, ఏ. విల్ బీ హ్యావింగ్ అవర్ ఏ దేర్. డన్. సో అది కూడా అయిపోయింది. ఇది చెక్ చేయాలి. ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది ఉంటే ఈకి ఏకి మధ్యలో కూడా అంతేమంది ఉండాలి. ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఎఫ్కి జీకి మధ్యలో వన్ పర్సన్, అప్పుడు ఈకి ఏకి మధ్యలో కూడా వన్ పర్సన్ ఉండాలి. హియర్ వీ హ్యావ్ ఈ అండ్ వన్ పర్సన్ గ్యాప్ ఇచ్చి ఏ. కండిషన్ సాటిస్ఫైయింగ్, రైట్. కండిషన్ సాటిస్ఫైయింగ్. నెక్స్ట్ దీంట్లో చెక్ చేస్తే ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, హియర్ వీ హ్యావ్ ఎఫ్కి జీకి మధ్యలో వన్ పర్సన్, రైట్. సి. నెక్స్ట్ ఈకి ఏకి మధ్యలో కూడా వన్ పర్సన్ ఉండాలి. ఈ వీ హ్యావ్ హియర్, ఏ వీ హ్యావ్ హియర్. సో ఈకి ఏకి మధ్యలో కూడా వన్ పర్సన్ ఉన్నారు విచ్ ఈస్ డి. డన్. సో ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ దట్ ఈస్ సపోజ్ టు సాటిస్ఫై బి పక్కన ఏ రావద్దు, ఇక్కడ చెక్ చేయండి. బీకి ఒక సైడ్లో ఈ ఉంది, ఇంకొక సైడ్లో ఏ వచ్చేసింది. సో ఇది మన కండిషన్స్ని సాటిస్ఫై చేయట్లేదు, రైట్. సో దిస్ ఇన్స్ట్రక్షన్ గోస్ రాంగ్, దిస్ పజిల్ గోస్ రాంగ్, దిస్ సీటింగ్ అరేంజ్మెంట్ గోస్ రాంగ్. నెక్స్ట్ దీంట్లో చెక్ చేయాలి, బీకి ఇమీడియట్ రైట్లో ఏ రావద్దు. బి ఇక్కడ ఉంది, ఒక సైడ్ ఎఫ్, ఇంకొక సైడ్ ఈ. సో బిఈ దూరం ఉన్నాయి కాబట్టి దిస్ కండిషన్ ఈజ్ కరెక్ట్, రైట్. సో వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, do like, share and subscribe to our channel Anil Nayak. Thank you. We'll meet in the next video.